కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల గ్రామ సమీపంలోని బండి సర్వదర్శనం నిర్మింపబడుతున్న శివాలయం మరియు 108 లింగాల ప్రతిష్ట చేయబట్టుకు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి 1,20,00,000 మంజూరు కాగా భక్తులు కొంతమేర డబ్బులు సమకూర్చారు. అదే కాక 108 లింగాలకు ఒక్కొక్కరు 1,116 రూపాయలు ఇచ్చే విధంగా 108 మంది దాతలు ముందుకు వచ్చారు. అందులో భాగంగా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన పి కృష్ణమ్మ కూతురు మాధవి, అల్లుడు పద్మనాభరెడ్డి దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి 1,116 రూపాయలు ఇచ్చుటకు అంగీకరించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ స్థలంలో నిర్మింపబడుతున్న దేవాలయాలు కైలాసగిరిగా అభివృద్ధి చెందుతాయని, దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. నమస్కారం. ఈరోజు పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల గ్రామం దగ్గర ఉన్నటువంటి బండి నర్వ దగ్గర ఈరోజు ఇక్కడ ఉన్నాం. దీనికి కైలాసగిరి అని చెప్పేసి ఇక్కడ ఒక శివాలయాన్ని ఇక్కడ కట్టాలని, దానికి సంబంధించి దేవాలయం చుట్టూ 108 శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులందరూ కూడా ఇప్పటికే దాదాపు 2,20,00,000 రూపాయలు వరకు ఈ టెంపుల్ ప్రారంభించడం జరిగింది. ఇది కాక మిగతా మన గణపతి స్వామి అయితేనేమి, విఘ్నేశ్వరుడు అయితేనేమి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని టెంపుల్స్ అన్ని కూడా కట్టి ఇక్కడ ఒక భవిష్యత్తులో ఒక పవిత్ర శైవక్షేత్రంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి తగినంతగా మా పోరుమామిళ్ల అంటే మా తల్లిగారు కృష్ణమ్మ గారి కుటుంబం నుంచి ఆయన కూతురు మరి ఆయన అల్లుడు పద్మనాభరెడ్డి గారు, మాధవి గారు, వారు ఇక్కడ 1,116 రూపాయల డబ్బులు ఇక్కడ వారు ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా నేను కోరుకునేది ఏమంటే, చాలామంది దాతలు ఉన్నారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇస్తామో ఇది మనం ఉన్నా లేకపోయినా కూడా చిరస్థాయిగా శాశ్వతంగా వారి పేరు నిలిచిపోతుంది. ఎక్కడెక్కడో ఏదో ఖర్చు పెట్టే బదులు ఇక్కడ ఈ విధంగా ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి